ఈ సీజన్లో తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా రాహుల్ చౌదరి రాబోతున్నాడా? అండ్ ఈ సీజన్ ఆక్షన్లో తెలుగు టైటన్స్ టీం అయితే స్టార్ ప్లేయర్స్ మీద టార్గెట్ చేయబోతుందంట భయ్య. అసలు తెలుగు టైటన్స్ బడ్జెట్ ఎంత అండ్ ఇలాంటి అప్డేట్స్ ఎన్నో ఈ వీడియోలో అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కరెక్ట్ ఛానల్కే వచ్చారు. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, IPL 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్తో నేను రెగ్యులర్గా మీ ముందుకైతే వచ్చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకకపోవచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదు, అందరూ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మీరు లైక్ చేస్తే కనుక ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. అండ్ మన వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా సంతోషంగా ఫీల్ అవుతాను. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే తెలపండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ముందు అప్డేట్ చూసుకున్నట్లయితే రాహుల్ చౌదరి సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా రాబోతున్నాడని చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే రాహుల్ చౌదరి వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఈ రూమర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, రీసెంట్గా రాహుల్ చౌదరి వైజాగ్ రావడం జరిగింది. అండ్ ఒక హోటల్లో చాలామంది మనకైతే ఫ్యాన్స్ అయితే ఇంటర్వ్యూ చేయడం జరిగింది రాహుల్ చౌదరిని. ఆ ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగారు ఫ్యాన్స్ అందరు కూడా రాహుల్ చౌదరిని. అండ్ అందులో ఒక క్వశ్చనే, సీజన్ 13లో తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా రావచ్చు కదా సార్ అని చాలామంది క్వశ్చన్స్ అయితే వేయడం జరిగింది. అండ్ దానికి ఆన్సర్ ఇస్తూ రాహుల్ చౌదరి మేబీ రావచ్చు అని ఆయన అయితే సమాధానం ఇచ్చాడు. బట్ ఇక్కడ ఏంటంటే మేబీ రావచ్చు అని చెప్పడం జరిగింది, ఫ్యూచర్లో రావచ్చు. బట్ ఈ సీజన్లో వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కిషన్ కుమార్ సార్ గారికి రాహుల్ చౌదరి అవసరం అయితే లేదు. అండ్ రాహుల్ చౌదరి అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా కిషన్ కుమార్ సార్ గారే ఒంటి చేత్తో టీంను మొత్తం ముందుకి నడిపిస్తారు. అండ్ తర్వాత సీజన్స్లో కిషన్ కుమార్ సార్ గారికి వయసు అయిపోతుంది కాబట్టి కోచ్ని చేంజ్ చేయాలి కాబట్టి అండ్ రాహుల్ చౌదరి గారిని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మీరు అనుకుంటున్నారు రాహుల్ చౌదరి తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా ఈ సీజన్లో వస్తాడా లేకపోతే వచ్చే సీజన్స్లో వస్తాడా అనేది మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది జస్ట్ రూమర్స్ మాత్రమే. రాహుల్ చౌదరి అయితే ఈ సీజన్ మనకైతే అసిస్టెంట్ కోచ్గా రాబోట్లేదు. అండ్ కిషన్ కుమార్ గారే ఉండబోతున్నారు. లాస్ట్ సీజన్లో అసిస్టెంట్ కోచ్గా ఎవరు ఉన్నారో అతనే ఉండబోతున్నాడు. అండ్ టీంలో కూడా కొన్ని చేంజెస్ అయితే జరగబోతున్నాయి కాబట్టి కోచింగ్ మేనేజ్మెంట్లో అయితే ఎక్కడ కూడా మనకైతే చేంజ్ అయితే అవ్వట్లేదు. రాహుల్ చౌదరి అయితే అసిస్టెంట్ కోచ్గా రావట్లేదు. ఖచ్చితంగా మనం చెప్పగలం నెక్స్ట్ సీజన్లోనైనా తర్వాత సీజన్స్లోనైనా ఎప్పుడైనా రాహుల్ చౌదరి మన అసిస్టెంట్ కోచ్గా వస్తాడనేది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తర్వాత అప్డేట్లోకి వెళ్ళకముందు నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి. గత 2 వీడియోస్ నుండి షేర్ చేసుకున్నాను, మన ఛానల్లో వీడియోస్ రావట్లేదని మెయిన్ ఛానల్లో. బట్ ఏంటంటే నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను, వారానికి ఒక వీడియో ఖచ్చితంగా ఆ ఛానల్లో అయితే పెడతాను. బట్ ఏంటంటే మిగతా అప్డేట్లన్నీ కూడా మేజర్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ కొన్ని అప్డేట్స్ అయితే ఆ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. బట్ ఏంటంటే ఇదే మన మెయిన్ ఛానల్గా అవ్వబోతుంది, అది మన బ్యాకప్ ఛానల్గా అవ్వబోతుంది. అండ్ బట్ 6 years కష్టం ఒక్కసారిగానే పోయింది. చాలా అంటే చాలా బాధగా ఉంది. బట్ మీరు ఇస్తున్న సపోర్ట్ వల్ల నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీరున్నారనే ధైర్యంతో ఈ ఛానల్ క్రియేట్ చేశాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్కి ఏ విధంగా సపోర్ట్ చేశారు ఈ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే చేయను. కంటెంట్తో కుమ్మేద్దాం. మన ఓల్డ్ ఆడియన్స్ అందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గాయ్స్. అండ్ ఈ అప్డేట్లో చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ అయితే స్టార్ ప్లేయర్స్ మీద అయితే ఫోకస్ అయితే పెడుతుంది. బట్ స్టార్ ప్లేయర్స్ని కొనాలి అంటే మన తెలుగు టైటన్స్ దగ్గర ఉన్న బడ్జెట్ ఎంతో తెలుసుకోవాలి. అండ్ గత వీడియోస్లో నేను చాలా వీడియోస్లో చెప్పాను మన ఓల్డ్ ఛానల్లో. అండ్ తెలుగు టైటన్స్ బడ్జెట్ అయితే 3,38,00,000 ఉండే అవకాశం అయితే ఉన్నట్లు నేనైతే చెప్పడం జరిగింది. నేను క్యాలిక్యులేట్ చేశాను, ఎవరెవరిని రిలీజ్ చేస్తారు, ఎవరిని రిటైన్ చేసుకుంటారు అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకొని నేనైతే ఈ ఫిగర్ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు ఒక ఫిగర్ అయితే వస్తుంది. అప్పుడు ఏ టీంని కొనుగోలు చేయాలో మీకు అయితే ఐడియా వస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం ఎంత బడ్జెట్తో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, మరి ఈ బడ్జెట్తో ఎటువంటి ప్లేయర్స్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది, ఎవరిని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. అండ్
ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నెట్లో ఒక రూమర్ అయితే బాగా వినిపిస్తుంది. అదేంటంటే సునీల్ కుమార్ని తెలుగు టైటన్స్ కొనుగోలు చేయబోతుంది అని. అండ్ సునీల్ కుమార్ని తెలుగు టైటన్స్ కొనుగోలు చేస్తుందా లేదా అనేది క్లారిటీగా చెప్పబోతుందని చూడండి. అండ్ సునీల్ కుమార్ని తెలుగు టైటన్స్ కొనుగోలు చేస్తే గనక సగం బడ్జెట్ సునీల్ కుమార్కి అయిపోతుంది. అండ్ ఖచ్చితంగా సునీల్ కుమార్ని టార్గెట్ చేస్తారంటే మేబీ చేయకపోవచ్చు. అండ్ ఎందుకు చేయరు అంటే డిఫెన్స్లో ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్ అయిన డిఫెండర్స్ ఉన్నారు కాబట్టి అండ్ సునీల్ కుమార్ని అయితే టార్గెట్ చేయరు. అండ్ తెలుగు టైటన్స్ సునీల్ కుమార్ని టార్గెట్ చేస్తే కనుక బడ్జెట్ అయితే సరిపోదు. అండ్ అందుకే సునీల్ కుమార్ని అయితే తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్ ఆక్షన్లో మనకి సునీల్ కుమార్ని టార్గెట్ చేసే అవకాశం చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ జస్ట్ ఇది రూమర్స్ మాత్రమే. అండ్ చాలామంది ప్రిడిక్షన్ చేస్తున్నారు సునీల్ కుమార్ని టార్గెట్ చేస్తారని. బట్ ఇది జస్ట్ రూమర్స్ మాత్రమే, సునీల్ కుమార్ని అయితే టార్గెట్ చేయరు. అండ్ నేను అఫీషియల్గా ఏదైనా అప్డేట్ వస్తే కనుక మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటివరకు అయితే ఇది రూమర్ మాత్రమే. అండ్ నేనైతే క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను ఈ అప్డేట్ మీద. అండ్ నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ప్రస్తుతం మన తెలుగు టైటన్స్ అయితే ఇద్దరు స్టార్ ఆటగాళ్ళ కోసం అయితే పూర్తిగా ఫోకస్ అయితే పెడుతున్నారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అయితే ఉంది, ప్లాన్ సి, ప్లాన్ డి కూడా ఉంది. ఫస్ట్ ప్లాన్ ఏ, ప్లాన్ బి ప్రకారం అయితే చూద్దాం. ప్లాన్ ఏ ప్రకారం చూసుకున్నట్లయితే మన తెలుగు టైటన్స్లో మనకైతే భరత్ ఓడాని, విజయ్ మాలిక్ని, ఆశీష్ నర్వాల్ లాంటి ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు రైడింగ్ లైనప్ మీద మన తెలుగు టైటన్స్ అయితే ఫోకస్ పెడుతుంది. రైడింగ్ లైనప్లో చూసుకున్నట్లయితే మొదటిగా మనకి అర్జున్ దేశ్వాల్ అయితే టార్గెట్ చేసే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అర్జున్ దేశ్వాల్ వస్తే కనుక మన తెలుగు టైటన్స్కి చాలా అంటే చాలా బాగా సెట్ అవుతాడు. అండ్ ఈ ప్లేయర్ని ₹1,00,00,000 తీసుకోవడానికి అయితే తెలుగు టైటన్స్ అయితే ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం లీక్స్ వస్తున్న ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అర్జున్ దేశ్వాల్ని తెలుగు టైటన్స్ అయితే సొంతం చేసుకోవడానికి అయితే చూస్తున్నారు. ఒకవేళ అర్జున్ దేశ్వాల్ దొరకకపోతే అండ్ ఇంకొక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏంటంటే నవీన్ కుమార్ ఏంటి భయ్యా చాలామంది అనొచ్చు, ఇంజురీ ఉంది కదా నవీన్ కుమార్ ఎందుకు అని చాలామంది అనొచ్చు. బట్ ఏంటంటే లోకల్ టోర్నమెంట్స్లో ఎరగదీసే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. అండ్ ఇలాంటి సమయంలో నవీన్ కుమార్ని కూడా తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నవీన్ కుమార్ని టార్గెట్ చేస్తే కనుక ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నవీన్ కుమార్ మన కిషన్ కుమార్ సార్ గారికి ప్రియమైన శిష్యుడు కాబట్టి అండ్ వీళ్ళిద్దరు జోడీ బాగుంటుంది కాబట్టి తెలుగు టైటన్స్కి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ వీళ్ళిద్దరూ దొరకకపోతే కనుక మనకైతే పవన్ శర్వత్ లాంటి ప్లేయర్ని తీసుకొని అండ్ కవర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళకి జోడీగా ఎవరు ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి జోడీగా చూసుకున్నట్లయితే మనకైతే భరత్ ఓడాని అయితే బైబ్యాక్ చేసే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ భరత్ని ఖచ్చితంగా మనకైతే బైబ్యాక్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. బట్ ఏంటంటే ఇప్పుడు లోకల్ టోర్నమెంట్స్లో కొంచెం డిప్ అయింది. బట్ ఏంటంటే ఆక్షన్లో తక్కువ బడ్జెట్కి బైబ్యాక్ చేసి వీళ్ళిద్దరికీ జోడీగా ఎవరొక్కరిని కొనుగోలు చేసే ఆక్షన్లో వాళ్ళకి జోడీగా పెట్టే అవకాశం అయితే ఉంది. మరి ముందుగా చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ని ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ టార్గెట్ చేయడానికి చూస్తుంది కాబట్టి అర్జున్ దేశ్వాల్ మీద ₹1,20,00,000 మనకు ఖచ్చితంగా అర్జున్ దేశ్వాల్ని తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ నవీన్ కుమార్ని తీసుకోవాలంటే ₹90,00,000 తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ భరత్ ఓడాని తీసుకున్నట్లయితే ₹70,000-80,00,000 ఖచ్చితంగా బైబ్యాక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ బడ్జెట్లో మనకైతే ఈ ప్లేయర్స్ దొరికే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ భరత్ ఓడా జోడీ బాగుంటుందా, నవీన్ కుమార్ భరత్ ఓడా జోడీ బాగుంటుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఏ జోడీ అయితే మన తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్ టీంలోకి వెళ్తే బాగుంటుందో మీరు ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఒపీనియన్ ప్రకారం చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ ఇంకా మనకి భరత్ ఓడా జోడీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ తెలుగు టైటన్స్ దగ్గర మంచి బడ్జెట్ ఉంది కాబట్టి ఇంకా మంచి ప్లేయర్స్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ప్లాన్స్ మిస్ అయినా కూడా ఇంకా చాలా అంటే చాలా మంచి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ స్టార్ ప్లేయర్స్ని ఎందుకు అంటే ఇప్పటికే యంగ్స్టర్స్ చాలా అంటే చాలా మంది మన తెలుగు టైటన్స్ టీంలో ఉన్నారు కాబట్టి ఈ సీజన్ ఆక్షన్లో మనకి స్టార్ ప్లేయర్స్ మీదే టార్గెట్ చేస్తున్నారు, అది కూడా రైడింగ్ లైనప్లో. అండ్ ఈరోజు ఈ వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుంచి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసారు అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది. అండ్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్ మీద అండ్ మన వీడియో మీద కేటాయించినందుకు చాలా అంటే చాలా సంతోషం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి భయ్య. మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో మరికొంతమందికి అయితే బూస్ట్ అవుతుంది. అండ్ మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, IPL 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ ఇంకొకసారి దొరకకపోవచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాల్యుబుల్ కంటెంట్ పొందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తెలుగు టైటన్స్ స్ట్రాటజీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచి రైడింగ్ లైనప్నే బిల్డ్ చేయడానికి అయితే చూస్తున్నారు. అండ్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి కేటగిరీ ఏలో మనకైతే అర్జున్
అర్జున్ దేశ్వాల్ లాంటి ప్లేయర్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అర్జున్ దేశ్వాల్ అయితే చూసుకునే అవకాశం ఉంది. అండ్ కేటగిరీ బిలో చూసుకున్నట్లయితే మనకి కొంతమంది యావరేజ్ ప్లేయర్స్ అయితే ఉంటారు. ఎవరు అంటే నితిన్ ధన్కర్ కావచ్చు, ఇంకా గుమన్ సింగ్ లాంటి ప్లేయర్స్ కావచ్చు, వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ కేటగిరీ సిలో చూసుకున్నట్లయితే నవీన్ కుమార్ లాంటి ప్లేయర్స్ దొరుకుతారు కాబట్టి నవీన్ కుమార్ని కూడా టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే మేజర్గా మనకైతే అర్జున్ దేశ్వాల్ మీద మన తెలుగు టైటన్స్ అయితే పూర్తి ఫోకస్ అయితే ఉంది. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, ఏ ప్లేయర్ని టార్గెట్ చేస్తే బాగుంటుందో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తర్వాత కలుద్దాం. నేను మీ కేడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.